విద్యార్థుల్లో పఠనాశక్తి రోజురోజుకు తగ్గిపోతుందని, పఠనాశక్తి పెంపొందించడం కోసం విద్యార్థులకు పద్య పఠనం, భాగవత, రామాయణ, ఇతిహాసాలకు సంబంధించిన అంశాలపై పరీక్షా పోటీలు నిర్వహించినట్లు రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి తెలిపారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం రంగంపేటలోని శ్రీ మదనానంద ఆశ్రమంలో ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం జరిగిన కార్యక్రమంలో స్వామివారు మాట్లాడుతూ విద్యార్థులలో పఠనాశక్తి పెంపొందించడం కోసం మండల స్థాయిలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పద్య పఠనం, భాగవత, రామాయణ, ఇతిహాసాలకు సంబంధించిన అంశాలపై పరీక్షా పోటీలు నిర్వహించినట్లు మాధవానంద సరస్వతి స్వామి తెలిపారు. ఇలాంటి పరీక్షల వల్ల విద్యార్థుల్లో పఠనాశక్తి పెంపొందడంతో పాటు హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, పురాణ ఇతిహాసాలపై అవగాహన ఏర్పడుతుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల భవిష్యత్తు తరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలు చెప్పిన వారమవుతామన్నారు. అందుకోసమే మండల స్థాయిలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పద్య పఠనం, రామాయణ, భాగవత, ఇతిహాసాలపై స్వల్పరూప ప్రశ్నలతో పరీక్షా పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన విజేతలకు, పాఠశాల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను మాధవానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నాచారం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి స్వామి, ప్రముఖ సంస్కృత పండితుడు దోర్బల ప్రభాకర్ శర్మ, కొల్చారం ఎంఈఓ సత్యనారాయణ, విశ్రాంత ఉపాధ్యాయులు ప్రభు, లింగం తదితరులు పాల్గొన్నారు.